పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయం నీది, స్థలము నీది ప్రభా. చేరువచ్చిన బిడ్డలం నీ బిడ్డలము, నీ ప్రజలమై ఉన్నాం. నీవు దేవుడు అయి ఉన్నావు, మేము ప్రజలమై ఉన్నాం. నువ్వు తండ్రివై ఉన్నావు, మేము బిడ్డలమై ఉన్నాం. అయ్యా, నీ సన్నిధికి, నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభా. ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, ధర్మశాస్త్ర గ్రంథ సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులు తెరవమని భక్తులు ప్రార్థించినట్లుగా అందరి మనోనేత్రాలు తెరవబడులాగా వాక్యంలో ఉన్న సారాన్ని, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గత వారం మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటండి? అందరూ చెప్పండి. సాగిపోవాలి. ఎలా సాగిపోవాలి? ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 7 విషయాలు నేర్చుకున్నాం. నిర్జీవ క్రియలను విడిచి క్రీస్తులో సంపూర్ణులగుటకు సాగిపోవాలి. దుష్టుని నుండి తొలగి సాగిపోవాలి. అవిశ్వాసిగా కాక విశ్వాసముతో సాగిపోవాలి. స్వస్థ బుద్ధి కలిగి సాగిపోవాలి. తర్వాత సనుగులు మాని, వాళ్ళు మనల్ని పిలవలేదు, వాళ్ళకి మన పాట ఇవ్వలేదు, అందుకనే మేము రాము, వాళ్ళకి మేము కనిపించామా, సనుగులు అంటారు. ఆటలనే సనుగులు మాని సాగిపోవాలంట. తర్వాత ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోవాలి. ఆఖరి మాట, ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును ధరించుకుని సాగిపోవాలి. చెప్పిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. నాది నీకు అర్థం కాలే, నీది నాకు అర్థం కాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానాంశం చక్కగా ఏమండి, ప్రార్థన పూర్వకంగా వచ్చారు అందరూ? ప్రార్థన పూర్వకంగా. ఎందుకంటే నేను ఎంత ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను, మీరు కూడా అంతే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను. మరి ఈ వారం నుంచి పరమగీతం అనే సబ్జెక్టు ప్రారంభించడం జరుగుతుంది. ఈ పరమగీతం అనేటటువంటి పుస్తకాన్ని చాలా మంది చదివేటప్పుడు చాలా రకాల ఆలోచనలకి చోటిస్తారు. ప్రాముఖ్యంగా వ్యర్థమైనటువంటి ఆలోచనలకు చోటిస్తారు. చాలా మంది ఈ పరమగీతం ఈ బైబిల్ గ్రంథంలో లేకుండా ఉంటే బాగుండేదేమో. ఏంటి వర్ణన, ఏంటి పదజాలం, ఇంత పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇలాంటి పదాలు ఉన్నటువంటి, ఇలాంటి వచనాలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఎందుకు పెట్టారు అనే ఆలోచన, సందేహాలు అనేక మందికి కలిగే ఉంటాయి. చదువుతున్నప్పుడు కూడా కొంచెం అదొక రకమైనటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది. అందుకనే పరమగీతం అనే పుస్తకాన్ని చదివేటప్పుడు స్పష్టంగా ప్రార్థనాపూర్వకంగా మనం పుస్తకాన్ని చదవటం చాలా మంచిది. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా వీటిని పంచగ్రంథాలు అంటారు. ఆది కాండం, వీటిని ఏమంటారు? తోరా అంటారు. అలాగే పంచగ్రంథాలను కూడా పిలుస్తారు. తర్వాత న్యాయాధిపతుల నుంచి యెహోషువ నుంచి 2వ దినవృత్తాంతముల వరకు చెరకు ముందున్న చరిత్ర గ్రంథాలు అంటారు. వీటిని అవసరంతో టిక్ పెట్టుకుని అక్కడ రాసుకోండి పక్కన. ఈ విధంగా మీరు చదివితే బైబిల్ బాగా మీకు అర్థమైంది. ఏది ముందు ఏది వెనక అనేది చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడే చెప్తున్నాను, ద్వితీయోపదేశ కాండం వరకు పంచగ్రంథాలు అంటారు. వాటిని మోషే గారు రాశారు. యెహోషువ నుండి 2వ దినవృత్తాంతముల వరకు చెరకు ముందు చరిత్ర గ్రంథాలు అంటారు. వీటిని చెరకు ముందు, చెర తర్వాత కూడా ఉన్నాయి. చెర నుంచి వచ్చిన తర్వాత, అంటే యూదులు చెరకెళ్ళి వచ్చిన తర్వాత చరిత్ర గ్రంథాలు వేటిని అంటారంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. వీటిని చెర తర్వాత చరిత్ర గ్రంథాలు అంటారు. జస్ట్ అలా అండర్లైన్ చేసుకుని ఊరిని టిక్ పెట్టుకుని అక్కడ రాసుకోండి. తర్వాత క్రింద ఉన్నటువంటి యోబు, కీర్తనలు, సామెతలు, చెప్పండి, ప్రసంగి, పరమగీత, ఈ 5 పుస్తకాలని కావ్య గ్రంథాలు అని అంటారు. చెప్పండి, ఏమంటారు? కావ్య గ్రంథాలు అంటారు. తర్వాత చెరకు ముందున్న ప్రవక్తలు, చెరలో ప్రవక్తలు, చెరకు ముందున్న చిన్న ప్రవక్తలు, చెర తర్వాత ఉన్న చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఇద్దరు ఉన్నారు.
ఈ మిగతా స్టోరీస్ అన్ని కూడా వాటికి సంబంధించింది. ఇప్పుడు ఈ బుక్స్లో 5 పుస్తకాలు మీకు పరిచయం చేస్తున్నాను. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. వీటిని కావ్య గ్రంథాలు అంటారు. ఈ సంవత్సరం పూర్తిగా ఈ కావ్య గ్రంథాల మీద మనం దృష్టి పెడదాం. ఒక పుస్తకం అయ్యాక మరొకటి అయ్యాక ఆల్రెడీ కీర్తనలు శనివారం స్టార్ట్ చేసేసాను. కావ్య గ్రంథాల్లో ఒకటైన కీర్తనలు శనివారం రాత్రి చెప్తున్నాను. మరి శనివారం రానటువంటి వారు ఎవరైనా వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ వీలున్నంత మట్టుకు ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేయండి. నిజంగా కుదరకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటిని కావ్య గ్రంథాలు అని ఎందుకు పిలుస్తారు? మిగిలిన పుస్తకాల్లో ఉన్నటువంటి కథనాలు, అంటే మిగిలిన పుస్తకాల్లో ఉన్నటువంటి పదజాలం వేరేలా ఉంటుంది. ఈ కావ్య గ్రంథాల్లో ఉన్నటువంటి రచనా శైలి ఎలా ఉంటుందంటే కావ్య రూపంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే కవితలుగా ఉంటాయి అన్నమాట. ఈ కావ్య గ్రంథాలని చెప్పిన 5 పుస్తకాల్లో పాటలు, ప్రార్థన, కవిత్వ రూపంలో ఈ పుస్తకాలు రాయబడ్డాయి. అందుకని వీటిని కావ్య గ్రంథాలు అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరమగీతం అంటే ఏంటి? ఉపోద్ఘాతం ఇస్తున్నాను నేను, అసలు సబ్జెక్టులోకి వెళ్ళాం. అసలు పరమగీతం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే సాంగ్స్ ఆఫ్ సాంగ్, అంటే గీతములలో గీతము. ఇప్పుడు కింగ్స్ ఆఫ్ కింగ్ అంటే దాని అర్థం ఏంటి? రాజులకు రాజు. మరి సాంగ్స్ ఆఫ్ సాంగ్ అంటే దాని అర్థం ఏంటంటే గీతములలో గీతము, అంటే ఉత్తమమైనది అని రాసుకోండి. పరమగీతము అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే గీతములలో ఉత్తమమైనది లేదా శ్రేష్టమైనది అని రాసుకోండి. పరిశుద్ధ గ్రంథం అనబడిన ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. దేవుడు అనే పదం లేనటువంటి పుస్తకాలు 2 ఉన్నాయి. ఒకటి ఎస్తేరు, 2 పరమగీతం. ఇది కూడా రాసుకోండి. ఈ 2 పుస్తకాల్లో ఎస్తేరు అలాగే పరమగీతం అని ఈ పుస్తకాల్లో దేవుడు అనే పదం మనకు కనిపించదు, కానీ దేవుని హస్తాన్ని, దేవుని సన్నిధిని మనం చూస్తాం. తర్వాత ముందే చెప్పాను, ఇది చాలా మంది నిర్లక్ష్యం చేయబడి చాలా మంది చేత తృణీకరించబడుతున్న పుస్తకం. కానీ ఇది పరమగీతం అనే పుస్తకం ఎలాంటిదంటే, ఒక అలంకార భాషలో చెప్పాలంటే మానవునికి గుండె లాంటిదండి. రాంబాబు గారు, మానవునికి గుండె లాంటిది. ఇక అదే ముఖ్యం కదా. ఈ పరమగీతం అనే పుస్తకం కూడా అంతే. మానవునికి గుండె లేకపోతే బ్రతికే లేదు. అలాగే ఈ 66 పుస్తకాల్లో పరమగీతం అనేది గుండె లాంటిది అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఎప్పుడు రాశారు దీన్ని అంటే క్రీస్తు పూర్వం 1014 సంవత్సరాల నుండి 960, 1014 నుండి 960 మధ్యలో ఈ పుస్తకం రాయడం జరిగింది. దీన్ని యూదులు అందరూ చదివేవాళ్ళు కాదు. 30 సంవత్సరాల లోపు వాళ్ళని చదవనిచ్చేవాళ్ళు కాదు యూదులు. 30 సంవత్సరాలు దాటిన తర్వాతే యవనస్తులు 30 సంవత్సరాలు దాటిన తర్వాతే ఈ పుస్తకాన్ని చదవడానికి అనుమతించేవారు. అది కూడా మామూలుగా చదివేవాళ్ళు కాదు, మోకాళ్ళ మీద చదివేవారు. మరి ముఖ్యంగా ఇప్పుడు పెళ్లిలో మనం ఏ రిఫరెన్స్లు చదువుతాం? ఆది కాండంలోంచి ఏ వాక్యాలు చదువుతాం అండి? అది చూసారా, నరుడు అంటారనుకుంట. తర్వాత యోహాను సువార్తలో నుంచి 2వ అధ్యాయం కానా విందులోంచి మాట్లాడతాం. తర్వాత 3వ రిఫరెన్స్ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నుంచి స్వపురుషునికి లోబడి ఉండి అనే మాట, క్రీస్తు సంఘమును ప్రేమి, ఆ మాటలు చదువుతాం. అంటే పెళ్లికి 3 మాటలు చదవటం మనకి నానుడి కదా, అలవాటు కదా. అయితే యూదులకి కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ కొన్ని పండుగల్లో 2 పండుగలు పస్కా పండగ, ఏమంటే గుడారాల పండగ. ఈ పండగకి మరి ముఖ్యంగా ఈ పుస్తకాన్ని చదువుతారు. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు మోకాళ్ళు వేసి చదువుతారు. ఇది చరిత్ర. ఇప్పుడు తీయండి పరమగీతం 1వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను రచించిన పరమగీతం. చాలండి, 1వ వచనం. ఈ 1వ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఎవరు రాశారంటే ఈ పరమగీతం? సొలొమోను గారు రచించారంట. చూడండి, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించాను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి
అతడు రాసెను. ఒక్క పుస్తకమే కాదు, పరమగీతం అనబడిన ఒక పుస్తకమే కాదు, పరమగీతానికి ముందున్న ప్రసంగి గ్రంథం కూడా సొలొమోనే రచించాడు. ఆ తర్వాత సామెతలు కూడా ప్రసంగి అయినటువంటి సొలొమోనే రచించాడు. అంత మాత్రమే కాదు, జంతు శాస్త్రం గురించి రాశాడు, జలచర జంతువుల గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, వృక్షశాస్త్రం గురించి రాశాడు. ఈనాడు సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి పొందడానికి గల కారణాలు ఈ సొలొమోను గారి ద్వారా రచించబడినటువంటి పుస్తకాలే అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేనే లేదు. అంత జ్ఞానం అతనికి ఎవరిచ్చారు? నిజమేనా? స్పష్టంగా చెప్పండి, ఎవరిచ్చారు? దేవుడే స్వయంగా. సొలొమోను మహారాజు దేవుని అడిగాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలి అని అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం అనగా ఏంటి? ఓకే, వెరీ గుడ్, మంచి రిఫరెన్స్ ఇచ్చారు. జ్ఞానం అనగా క్రీస్తే. అవునంటారా కాదంటారా? జ్ఞానము చేత దేవుడు ఆకాశ విశాలమును ఏర్పరిచాం. కొలసి 2:3 తీనవసరం లేదు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమైనాయి. అంటే సొలొమోను రచించాడు అంటే మనం అక్షరార్థంగా సొలొమోను జ్ఞానంతో రచించాడు అనుకుంటే పొరపాటే. సొలొమోను తన జ్ఞానంతో రాయలా, సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానంతో రచించాడు. అలాగే ప్రతి లేఖనం కూడా మనుషుల అభీష్టాన్ని బట్టో, మనుషుల సొంత విధానాలను బట్టో రాయబడలా. చూడండి, పరిశుద్ధ గ్రంథం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధ గ్రంథం అనబడిన ఈ 66 పుస్తకాల్లో ఏమండి మోషే రాసిన పుస్తకం ఉంది, ఏమండి ఇర్మియా గారు రాసిన పుస్తకాలు ఉన్నాయి. అనేక మంది రచించారు. ఎంతమంది రాసినా వివిధ కాలాల్లో రచించారు. వివిధ కాలాల్లో, వివిధ స్థలాల్లో, వివిధ సమయాల్లో రచించినటువంటి పుస్తకాలను మనం చూస్తే అన్నిటి యొక్క అంతరార్థం ఒకటే, అన్నింటి యొక్క భావం ఒకటే. ఇప్పుడు బైబిల్ అంతా ఒకే మనిషి రాశాడా? రాయలా. 40 మంది ఏమండి భక్తులు, 40 మంది భక్తులు 1600 సంవత్సరాల కాలంలో ఏమండి బైబిల్ గ్రంథాన్ని రాశారు. మరి అన్నింటినీ మనం చూస్తే భావం ఒక్కటిగానే కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మనుషులు వేరేమో, రాయబడిన సమయం వేరేమో, రాయబడిన స్థలాలు వేరేమో, కానీ రాయించింది ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, చాలండి, దైవావేశం వలన కలిగిన, ఈ మాట నేను చెప్పండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం. ఇప్పుడు చెప్పండి, ప్రతి లేఖనం, రాయబడినటువంటి లేఖనాలు మనుషుల ఇచ్చను బట్టి రాయబడ్డాయా, దేవుని ఆత్మావేశం వల్ల రాయబడ్డాయా? ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని ఆత్మ అభిషేకంతో వారు నింపబడి దేవుని కృప ద్వారా రాశారు తప్ప వారి సొంత తెలివితేటలు కాదు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ పరమగీతానికి ముందున్నటువంటి పుస్తకం ఏంటండి? ప్రసంగి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు పదే కొన్ని పదుల సంఖ్యలో మనకి కనిపించే ఒక పదం చెప్పండి. వ్యర్థం. ఏం వ్యర్థం? ఎక్కడ వ్యర్థం? సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నీ కూడా వ్యర్థమో సమస్తమో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తం వ్యర్థమని చెప్పినటువంటి ప్రసంగి 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఇదంతయో వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, మానవ కోటికి ఇదే విధి. ఏంటది? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట, జ్ఞానమునకు మూలము, జయ జీవిత పయనము. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట, జ్ఞానమునకు మూలము, జయ జీవిత పయనము. పరిశుద్ధత కలిగి నీవు జీవించిన చాలును, పరిశుద్ధత కలిగి నీవు జీవించిన చాలును. పరమ పదము చేర నీవు పిలువబడుట మేలు, పరమ పదము చేర నీవు పిలువబడుట మేలు. 3 నళ్ళ ముచ్చటని ఎరుగక, ముందు చూపు కొంతైనా లేనే లేక. 3 నళ్ళ ముచ్చటని ఎరుగక,
ముందు చూపు కొంతైనా లేనే లేక అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక సంతలోన వెదుకులాటలెందుకే నీటి మీద బుడగా, సంతలోన వెదుకులాటలెందుకే నీటి మీద బుడగా, మూడు నళ్ళ ముచ్చటని ముందు చూపు కొంతైనా లేనే లేక. హల్లెలూయా. మూడు నెలల ముచ్చట ఈ లోకం అంత వ్యర్థమే, అంతయు వ్యర్థమని చెప్పినటువంటి సొలొమోను ఆఖరి మాటలు ఏం చెప్పాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో రెఫరెన్స్లు, ఎన్నో వచనాలు, ఎన్నో అర్థాలు. ఒక్క దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుటే, భయము భక్తి కలిగి ఉంటే ఈ భూమి మీదే కాదు మనకి ప్రయోజనం, ఈ లోకయాత్ర విడిచిపెట్టిన తర్వాత కూడా మనకి ప్రయోజనం చేకూరుస్తుంది. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నీ వ్యర్థమని చెప్పినటువంటి ప్రసంగి గారు మరి ఏది విలువైంది, ఏది అర్థమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది ఉన్నతమైంది, ఏది ఉత్తమమైనది? ఇప్పుడు ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంది, పురాతనమైన మార్గములను చూడుడి, విచారించి అడిగి విచారించి తెలుసుకునుడి, మేలుకరమైన మార్గం ఏది అని అడిగి ఆలోచించి విచారించి తెలుసుకునుడి అని వాక్యం చెప్తుంది. మరి ఏ మార్గం మంచిది? సూర్యుని క్రింద ఉన్నది వ్యర్థమైతే మరి ఏది శ్రేష్టమైంది? అది ప్రసంగి ద్వారా చెప్పాడు సొలొమోను మహారాజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి శ్రేష్టమైంది అంటే, నా వైపు చూడండి, సొలొమోను మహారాజు సూర్యుని క్రింద ఉన్న వాటిని అన్నిటిని కూడా దృష్టి పెట్టాడు. సూర్యుని క్రింద ఉన్న వాటిని అన్నిటిని కూడా దృష్టి పెట్టాడు. తన కన్ను ఆశించిన దాని వైపు తన మనసు వెళ్ళింది. తన మనసు వెళ్ళిన చోటికి తాను వెళ్ళాడు. చెరువులు త్రవించుకున్నాడు, చెట్లు నాటించుకున్నాడు, నాట్యమాడేవారు పిలిపించుకున్నాడు, ద్రాక్షరసం త్రాగాడు, కట్టుకున్నాలనుకున్న వస్త్రం కట్టుకున్నాడు, తినాలనుకున్న తిన్నాడు, తాగాలనుకున్న తాగాడు, ఇష్టానుసారంగా జీవించాడు. అంత ఈ జీవితంలో, ఈ లోకంలో అనుభవించాల్సినంత లగ్జరీ అనుభవించాడు. చిట్ట చివరికి అంతా వ్యర్థమని చెప్పాడు. అన్ని అనుభవించి అంతా వ్యర్థమని చెప్పి అర్థమైంది ఏంటో చెప్పాడు. సూర్యుని క్రింద ఉన్నది వ్యర్థమే కానీ సూర్యుని పైన ఉన్నది శ్రేష్టమైనది అని చెప్పాడు. గడిగా చప్పట్లు కొడుతూ ధ్యానం మహిమపడతా. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తు చున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తు చున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తు చున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తు చున్నా. ప్రసంగి పుస్తకంలో రాయబడినటువంటి మాటల ప్రకారం భూ సంబంధమైన వాటి మీదే కన్నులు చూశాడు కన్నులతో. కానీ పరమగీతం అలా కాదు, సూర్యుని పైన చూశాడు, ఆకాశం పైన చూశాడు. ఆకాశము పైన పరలోకములో 3 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయి? పరలోకము, భూలోకము, పాతాళ లోకం. ఇంకెన్ని లోకాలు ఉన్నాయి నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకే నేను చెప్తున్నాను. ఒకటి చెప్పండి, పరలోకం, భూలోకం, పాతాళ లోకం. పరలోకం అంటే ఆకాశానికి పైన ఉన్నటువంటి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి సొలొమోను మహారాజు దేవుణ్ణి చూడడం శ్రేష్టము, దేవుణ్ణి ప్రేమించడం శ్రేష్టము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం శ్రేష్టము, దేవుణ్ణి ప్రేమించడమే ఉత్తమము అని పాట పాడుతున్నాడు. అదే గీతాల్లో గీతం పరమ గీతం. గీతములలో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఏది శ్రేష్టమైనది అంటే మానవ జీవితానికి మానవులందరూ కలిసి దేవుని వైపు చూడటమే శ్రేష్టం, దేవుణ్ణి ప్రేమించడమే శ్రేష్టం అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరమగీతం రాయడం వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి మాట చెప్పాలంటే, సొలొమోను మహారాజు అమితంగా దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమలో ఉన్న లోతైనటువంటి అనుభవాలను ఈ పుస్తకంలో రాయగలిగాడు. ఈ పరమగీతం అనే పుస్తకం మీరు చదివి మీరు అర్థం చేసుకోవాలంటే సహజంగా అర్థం చేసుకోలేరు.
భౌతికపరమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలతో మీరు ఈ పరమగీతం చదివితే ఎప్పటికీ ఈ పుస్తకం మీకు అర్థం కాదు. నేను అంటాను, సొలొమోను ఏ విధంగా దేవుని ఆత్మతో నింపబడ్డాడో, దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డాడో, దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడో ఆ విధంగా ఈ పుస్తకం రాశాడు కదా. నీవు నేను దేవుని ప్రేమను ఎరిగిన వారం అయితేనే, దేవుని యొక్క లోతైనటువంటి అనుభవాలలోనికి మనం వెళితేనే ఈ పరమగీతం అనే పుస్తకం మనకు అర్థమైద్ది, లేకపోతే మనకు అర్థం కాదు. ఒక మాట చెప్పమంటారా? చూడండి, నేను ఏదైనా రెఫరెన్స్ లేకుండా నా సొంత మాటలు చెప్పనండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అనే ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. యెదిద్యా అనే మాటకు అర్థం ఏంటి? ఏముంది? స్పష్టంగా చెప్పాలి, అందరూ చెప్పండి. యెదిద్యా అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా అతనిని ప్రేమించి, యెహోవా సొలొమోనుని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపించి చెప్తున్న మాట యెదిద్యా. యెదిద్యా అనే మాటకి యెహోవాకు ప్రియుడు అంటే దేవుని చేత ప్రేమించబడిన వాడు సొలొమోను, దేవుని ప్రేమను రుచి చూచిన వాడు సొలొమోను. ఆ ప్రేమనే ఒక గీతముతో, ఒక కవిత్వ రూపంలో పొందుపరిచిందే పరమగీతం. ప్రేమతో రాయబడింది, దేవుని ప్రేమ గురించి రాయబడింది పరమగీతం. దేవుని చేత ప్రేమించబడినటువంటి సొలొమోను యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు ఆ పుస్తకం రాశాడు కదా. నీవు నేను దేవుని ప్రేమను ఎరిగినప్పుడే ఈ పరమగీతాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మీకు ఒక ప్రశ్న ఇస్తాను, చెప్పిన వాళ్ళని దీవేస్తా. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు చేత ప్రత్యేకముగా ప్రేమించబడిన వ్యక్తి ఎవరు? దేవుడు మీ అందరిని దీవించునుగాక. చెప్పిన వారిని దేవుడు దీవించునుగాక. యోహాను గారు. ఎవరు చెప్పారు? జస్ట్ గా చెప్పారు. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నారు తన గురించి తాను యోహాను సువార్తలో. శిష్యుల గురించి చెప్పాను కదండి. యేసు ప్రేమించిన శిష్యుడు. మీకు ఒక మాట చెప్పంటారా? మిగతా శిష్యులందరూ కూడా దేవుని ప్రేమను గురించి అంత లోతుగా ఎవరైనా రాశారా? యోహాను గారు రాసినట్టు దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, ఆయన ప్రేమ ఉన్నాడు అని వచనాలన్నీ రాసింది ఎవరమ్మా? యోహాను గారే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక చూడండి. మీరు యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ఎలా రాశాడండి ఇతను? దేవుని ప్రేమతో నింపబడ్డాడండి యోహాను శిష్యుడు. యేసు ప్రభువుల వారి చేత ప్రేమించబడ్డాడండి. ప్రేమించబడిన వ్యక్తి ప్రేమ గురించి నిపుణంగా, ప్రేమ గురించి చక్కగా అద్భుతమైన రీతిలో లోతైనటువంటి భావాలతో కూడినటువంటి పదాలను రాయగలిగారండి. ఈ పదాలను పైనే ఏదో రాసామను చదివామన్న పేరు చదివితే మనకు అర్థం కాదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నేను కూడా దేవుని ప్రేమతో నింపబడా. నేనంటాను, సొలొమోను దేవుని చేత ప్రేమించబడ్డాడు. శిష్యుడు అయినటువంటి యోహాను దేవుని చేత ప్రేమించబడ్డాడు. కాబట్టే వీళ్ళకి దేవుని యొక్క ప్రేమకు లోతైనటువంటి అనుభవాలు వీళ్ళకి తెలిసి వీళ్ళు ఆ పుస్తకాలు రాయగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపోద్ఘాతం మాత్రమే చెప్తున్నాను. సొలొమోను రాసిన పరమగీతం అనే ఒక మాటనే నేను ఇప్పుడు వివరిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఏంటో ప్రార్థన చెప్పనా? 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఇప్పుడు నా వైపు చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? అయా నీ ధర్మశాస్త్ర గ్రంథ సంగతులు గ్రహించినట్లు నా కన్నులు, అంటే భౌతికపరమైన కన్నులతో మనం చదివితే మనకు అర్థం కాదు. ఇది ఆత్మనేత్రాలు తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలి. మరి పరమగీతం చదువుతున్నప్పుడు అదేంటండి ఇలాంటి పదాలు ఉన్నాయి అని మనకు అనిపిస్తుందంటే మనం భౌతికపరమైన నేత్రాలతో చూస్తున్నాం, భౌతికపరమైన నేత్రాలతో మనం అర్థం చేసుకుంటున్నాం. అవి నీకు బూతులుగానే కనిపిస్తాయి. మనోనేత్రాలు తెరవబడితే, దేవునికి ఆత్మ నేత్రాలతో మనం చదివితే ఆ పదాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత ఏంటి, ఆ ఆధ్యాత్మికమైన అనుభవం ఏంటి అని మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మనం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంటే అండి, సొలొమోను మహారాజు కానివ్వండి, యేసు చేత ప్రేమించబడిన వ్యక్తి కానివ్వండి, వీరిరువురు దేవుని ప్రేమతో నింపబడిన వారే రాయబడిన పుస్తకాలు. మనం కూడా అర్థం చేసుకోవాలంటే ఆయన ప్రేమని చవి చూసినప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే, ఇప్పుడు ఈ పరమగీతం అనే పుస్తకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మొదటి వచనానికి క్లోజ్ చేశాను. రెండో వచనానికి వెళ్ళక ముందు ఈ పరమగీతం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదివితే మీకు అర్థమయ్యే విధంగా కొంచెం చిన్న ఉపోద్ఘాతం చెప్తాను, వినండి. రాసుకోవడానికి కలిగిన వారు రాసుకోండి. వీటిల్లో ఉన్నటువంటి
వచనాలు ఎవరితో మాట్లాడుతున్నారో మనకు అర్థమైతే స్పష్టంగా పరమగీతం మనం అర్థం చేసుకోవచ్చు. లేదు కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎప్పుడు అర్థం కాదు. ఈ పరమగీతంలో కొన్ని పాత్రలు ఉన్నాయి, కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను, ఒక్కొక్కటిగా రాసుకోండి. ప్రియుడు అనే మాట వచ్చినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రభువు అని అర్థం చేసుకోవాలి. రాసుకోండి, ప్రియుడు ఈక్వల్ టు ప్రభువు. ప్రియురాలు అనే మాటకి ఎత్తబడే సంఘం కాదండి, సంఘం కాదు, ఇక్కడే పొరబడబడతారు. షులమితి అనే పేరు రాయబడింది. షులమితి అన్న, ప్రియురాలు అన్న, ఏమండి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే దానికి అర్థం ఇదని రాసుకోండి, ఎత్తబడే సంఘము. చెప్పండి, మరలా అడుగుతున్నా. ప్రియుడు అంటే ప్రభువు, మరి ప్రియురాలు అంటే ఎత్తబడే సంఘం. షులమితి అనే మాటకి సంపూర్ణురాలు అని అర్థం. షులమితి అనే మాటకి సంపూర్ణురాలు అని అర్థం. ఇప్పుడు చాలా మంది దైవజనులు చెప్పే వ్యాఖ్యానాలు టూకిగా చెప్పేస్తాను వినండి. చాలా మంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఒక గొర్రెల కాపురం ఉన్నాడు, ఒక నిరుపేద స్థితిలో ఒక అమ్మాయి ఉంది. ఆ యవనస్తురాలు గొర్రెల కాపురిని ప్రేమించింది. ఆ యవనస్తురాలు చూపుకి నల్లదే గాని చాలా సౌందర్యవతి. ఆ నల్లగా ఉన్నటువంటి అమ్మాయిని సొలొమోను మహారాజు తన అంతఃపురంలోనికి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ కథలో గొర్రెల కాపురేమో హీరో, ఈ సొలొమోన్ ఏమో విలను. ఇలా కొంతమంది చెప్తారు. ఇది వ్యాఖ్యానం మాత్రమే, ఖచ్చితం అని చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా? హీరో గొర్రెల కాపురంట, విలనేమో సొలొమోన్ అంట. అర్థమవుతుందా? మరి ఈమెమో హీరోయిన్ అంట, మీరందరూ ప్రేక్షకులం అంట. సరే, ఇది వ్యాఖ్యానం పక్కన పెట్టండి. మరి కొంతమంది ఏమంటారంటే ప్రియుడు అంటే సొలొమోను మహారాజే. ఎందుకంటే అదిగో ఆ ప్రియురాలు పొగుడుతుంది కదా, రాజు అంతఃపురంలోని గుడారాలు ఎలా ఉంటాయి, రాజు అంతఃపురంలోని వస్తువులు ఎలా ఉంటాయి అని వివరిస్తుంది కదా. ఆ వర్ణన బట్టి ప్రియుడు అంటే సొలొమోనే. మరి కాపరెవరు? కొన్ని సందర్భాల్లో కాపరే ప్రియుడు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో కాదు సొలొమోనే ఆ ప్రియుడు అనిపిస్తుంది. కానీ ఈ వ్యాఖ్యానాలు అనేక మంది అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. యూదులు ఏం చెప్పుకుంటారంటే ప్రియుడు అంటే యెహోవా, ప్రియురాలు అంటే ఇశ్రాయేలు జనాంగం అని వాళ్ళు అనుకోవచ్చు. సరే, ఎవరెలా అనుకున్నా కానీ మనకు వాక్యం అర్థం కావాలంటే నాకు దేవుడు అర్థమైన రీతిలోనే ఒక మాట చెప్తాను వినండి. నేను గొర్రెలకు, చెప్పండి, నేను గొర్రెలకు, ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువు వారు చెప్పారు కదా, నెంబర్ 1. అలాగే కింగ్స్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు ఎవరు? ప్రభు. నేను అంటాను, యేసు ప్రభుల వారిలో కాపరి అనే పాత్ర ఉంది, యేసు ప్రభుల వారిలో రాజులకు రాజు అనే పాత్ర ఉంది. సరే, సొలొమోన్ని అక్కడ ఉన్నటువంటి కాపరిని పక్కన పెడితే నేను అంటాను, ప్రియుడు అనే పదంలో ప్రభుల వారిని మనం అర్థం చేసుకోవటమే ఉత్తమం అంటాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రియుడు అనే మాట కదా మీరు పక్కన రాసుకోండి, బైబిల్లో రాసుకుంటారు, పుస్తకంలో రాసుకుంటారు. ప్రియుడు అంటే ప్రభువు, ప్రియురాలు అంటే ఎత్తబడే సంఘం. సంఘం కాదు, ఎత్తబడే సంఘం. ఓకేనా? ఈ రెండు అర్థమైనయా? సరే, తర్వాత యెరూషలేము కుమార్తెలారా అనే మాట ఉంటుంది. యెరూషలేము రాసుకోండి, యెరూషలేము కుమార్తెలారా. ఈ పదానికి అర్థం ఏంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మన భాషలో నామకార్థమైన క్రైస్తవులు. యెరూషలేము కుమార్తెలారా అంటే యెరూషలేములో ఉన్నటువంటి భక్తి పరులే వాళ్ళు, కానీ వాళ్ళలో ఏం లేదు, భక్తి లేదు, భక్తిహీన. వాళ్ళ మాటలే చెబుతాయి వాళ్ళ భక్తిహీనత ఏంటో. ఈ యెరూషలేము కుమార్తెలు ఏం మాట్లాడతారో ఆ మాటలను బట్టి చెప్పొచ్చు వాళ్ళ నామకార్థంలో కాదు. యెరూషలేము కుమార్తెలారా అన్నప్పుడు నామకార్థమైన క్రైస్తవులు. రాసుకోండి. మంద కాపురులు అన్న మాట వచ్చినప్పుడు మరి ఏం అర్థం చేసుకోవాలి? మంద కాపురులు అంటే సేవకులు అని అర్థం చేసుకోవాలి. చెప్పండి, మంద కాపురులు అంటే, మరలా అడుగుతానండి మొత్తం చెప్పిన తర్వాత, మంద కాపురులు అంటే సేవకులు అని అర్థం చేసుకోవాలి. కావలివారు అనే పదం మనకు కనిపించినప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? కావలివారు అంటే సంఘ నాయకులు. కావలివారు అంటే సంఘ నాయకులు. తర్వాత తల్లి పిల్లలు, తల్లి పిల్లలు అనే పదం వస్తుంది. అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే తల్లి అంటే సంఘం, పిల్లలు అంటే సంఘ సభ్యులు. తల్లి అంటే సంఘం, పిల్లలంటే సంఘ సభ్యులు. షులమితి అంటది ఒకసారి, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, నాకు ఒక చిన్న చెల్లెలు. మరి దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే బాల్య విశ్వాసులు. చెప్పండి, బాల్య, అప్పుడే కొత్తగా ప్రభులోకి వచ్చినటువంటి వారు బాల్య విశ్వాసులు. ఆధ్యాత్మికంగా పరిపక్వత లేని, అనుభవం లేనటువంటి స్థితిలో ఉన్నవారు చిన్న చెల్లెలతో సమానం. ఓకేనా? ఇప్పుడు సంగీతం ఏంటి రామ్మా, సంగీతం ఏంటి, త్వరగా రావాలి మీకు అర్థం అవడం కోసం. ఎందుకంటే నేను క్లాస్లో చెప్పుకుంటే అందరికి అర్థం కాదు, స్టూడెంట్ ఎవరొస్తులు ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పిల్ల హైట్ లేదు. అమ్మ పుష్ప, నువ్వు రామ్మ, త్వరగా రామ్మ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా,
హల్లెలూయా. పరమగీతంలో రాయబడిన పదాలని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఈమె ప్రియుడు, చెప్పండి ఏమెవరో? ఇటు చూడండి అమ్మా, ఇటు చూస్తే మీకు అర్థమైంది. ప్రియుడు ఏమెవరో? ప్రియురాలు. ప్రియురాలిని అభివర్ణించే తీరు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, క్షమించాలి, ప్రశంసిస్తుంది. ప్రియుడు అనబడిన యేసు ప్రభు, ప్రియురాలు అనబడిన ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్న, ఎత్తబడే సంఘానికి సిద్ధంగా ఉన్న ఈ యొక్క సంఘాన్ని ప్రియుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రశంసిస్తున్నాడు. అడి తిరుగు. ప్రియుడు ప్రియురాలను ఏం చేస్తున్నాడు? ప్రశంసిస్తున్నాడు. నారీ, సహోదరి, నా ప్రాణేశ్వరి అను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియుడు ప్రియురాలని ఇలా పోల్చి మాట్లాడుతున్నాడు. నారీ, ప్రాణేశ్వరి. ఆడెవరంట? ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఒక అమ్మాయిని ప్రేమిస్తేనంట, బైబిల్ గ్రంథం చదివితేనంట చాలా బాగుందంట. ఏది? పరమగీత అనే పుస్తకం. లవ్ లెటర్ రాయడానికి, లవ్ లెటర్ రాయడానికి పూనుకుంటే ఏం అర్థం కావట్లేదంట. ఈ పరమగీతలో ఉన్న ఇలాంటి పదాలు ఉంటాయి చూసావా? ప్రాణేశ్వరి, నారీ, నా సఖి, ఈ పదాలన్నీ పెట్టేస్తే ఆమె పడిపోయిందంట. తర్వాత ఆమె కూడా ఎవరో చెప్తే సంఘానికి వెళ్తే మొదలెట్టిందంట. చర్చిలో పాస్టర్ గారు చెప్తున్నారు, ఇదేంటి నా ప్రేమికుడు రాసినటువంటి మాటలు ఈ పాస్టర్ గారికి ఎలా తెలుసు అంటే, ఓరే అమ్మా, నీ ప్రేమికుడు రాసిన మాటలు కాదు, అలనాడు సొలొమోను మహారాజు గారు రచించిన నీ ప్రియుడే కాపీ కొట్టాడు తల్లి అని అప్పుడు అర్థమైందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం అర్థం చేసుకుంటలేదు కానీ ఈ లోకంలోని యవనస్తులు ప్రేమికులు మాత్రం భలే రాసుకున్నారు. సఖి, నారీమణి, ప్రాణేశ్వరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియుడు ప్రేమికురాల్ని ప్రశంసిస్తున్నాడంటే దీని అర్థం ఏంటంటే సంఘం అలా ఉండాలి. నువ్వు ఎత్తబడాలంటే, నువ్వు విడిచిపెట్టబడకూడదంటే, నువ్వు బుద్ధి కలిగిన కన్యకగా ఉండాలంటే, నువ్వు అంతఃపురంలోకి వెళ్ళాలంటే, ప్రియుడు అనబడిన యేసు ప్రభు ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ షోలమిత్తుని చూసి ఎలా వర్ణిస్తున్నాడు అంటే, ఎలా ప్రశంసిస్తున్నాడు, ఎలా పొగుడుతున్నాడో, అలా మీరుంటేనే ఎత్తబడతారు. అర్థమైందా లేదా? ఇంక మళ్ళీ చెప్పమంటారా? అర్థమైందా? లేదంటే మళ్ళీ చెప్తాడు ఎందుకులేరా బాబు అన్నట్టు ఏదో తల ఊపేస్తున్నా. దేనికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రియురాలు ప్రియుణ్ణి పొగుడుతుంది. ఇది వస్తాను ఇప్పుడు నేను. ప్రియురాలు ఏం చేస్తుంది? ప్రియుణ్ణి పొగుడుతుంది, అభివర్ణిస్తుంది. ధవల వర్ణుడు రత్నవర్ణుడు, ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ ప్రియురాలు అనబడినటువంటి సంఘం ప్రియుణ్ణి అభివర్ణిస్తుంది. ఈ అభివర్ణని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన్ని ఆరాధించే తీరు. చెప్పండి, ఆయన్ని ఆరాధించే తీరు. వెళ్ళిపోండి. ప్రియుడు ప్రియురాల్ని ప్రశంసిస్తాడు, ప్రియురాలు ప్రియుణ్ణి అభివర్ణిస్తుంది. ఆమె వర్ణించే అభివర్ణని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ విధంగా దేవుణ్ణి మనం ఆరాధించాలని తెలుసుకోవాలి. ప్రియుడు ప్రశంసించేటటువంటి విధంగా ఎత్తబడే సంఘం ఉంది అంటే, నీవు నేను దేవుని కృపచేత పొగడబడే స్థాయికి రావాలి. నా వైపు చూస్తున్నారా? మనందరం ఎలా ఉండాలి? ప్రశంసించబడే స్థాయికి రావాలంటే ఈ పరమగీతం మనం బాగా చదవాలి. ఈ పరమగీతం బాగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పరమగీతంలో ఉన్నటువంటి ఎత్తబడే సంఘానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మనం కలిగి ఉంటేనే మనం ఎత్తబడతాం. ఇప్పుడు చెప్పండి, ఈ పరమగీతం అనే పుస్తకం మనిషికి గుండె లాంటిదా కాదా? మనిషికి గుండె ఎలాగో బైబిల్ గ్రంథానికి పరమగీతం అలాంటిది. మరో దైవజనుడు ఇలా వ్యాఖ్యానించాడు. ఏంటంటే, ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉన్నాయి. 1 ప్రాకారము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆ దైవజనుడు ఏం చెప్పారంటే, ఈ 65 పుస్తకాలు పరిశుద్ధ స్థలం దాకా నడిపిస్తే అతి పరిశుద్ధ స్థలంలోనికి నడిపించే పుస్తకం ఏంటో తెలుసా? పరమగీతం అని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టరే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, సొలొమోను రచించిన పరమగీతం అనే మాటకి ఎక్స్ప్లెయినింగ్ అయిపోయింది. పరమగీతంలో రాయబడినటువంటి పదాలకు అర్థాలేంటో చెప్పాను. సొలొమోను రచించిన ఆ పరమగీతాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 2వ వచనంలోకి వద్దాం. ఇప్పుడు మనం వాక్యంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా నా ముందు నిలిచితివే, నీ వాక్యమును ధ్యానించినప్పుడల్లా నిలిచితివే, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా
కను పాపవలే కాపా చూడాలను కొనగా కలగంటి నన్ను కొంటి నే నిన్ను కలలో గంటినే ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని మనసార నామది కోరెనే మనసార నామది కోరెనే ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలనే ప్రియుడా. హల్లెలూయా. ఇప్పుడు 2వ వచనం చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఈ పదం ఎవరితో మాట్లాడారు? చెల్లమ్మ కోటని చెప్పట్లు. ఎత్తబడే సంఘముగా ఉన్నటువంటి ప్రియురాలు అనబడిన షులమితి ప్రభుతో మాట్లాడుతుంది. అతడు నన్ను, అతడంటే ఎవరు? ప్రభు లేదా ప్రియుడు లేదా యేసయ్య. అతడు నన్ను నోటి ముద్దులతో ముద్దు పెట్టుకొనుగాక. ఈ వచనంలో 2 మాటలు ఉన్నాయి. ముందు మొదటి మాట గురించి మాట్లాడుకుందాం. నా వెనకాల చెప్పండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. ఇప్పుడు ఒక స్త్రీ ఈ మాట మాట్లాడుతుందంటే వినే వాళ్ళకి ఎలా ఉంటది, చదివే వాళ్ళకి ఎలా ఉంటది? నోటి ముద్దులతో ముద్దెట్టుకుంటావేంటి అని బాహ్యంగా ఆలోచిస్తే చాలా పర్యవసనాలు వేరేలా ఉంటాయి. నేను అంటాను, షులమితి అనబడినటువంటి ప్రియురాలు ఒక్క స్త్రీ కాదు, ఎత్తబడే సంఘం అందరికీ ఆమె సాదృశ్యంగా ఉంది. అక్కడ ఒక స్త్రీ అని మనం అనుకోకూడదు. సంఘము, ఎత్తబడే సంఘము ఏం కోరుకుంటుందంటే, ప్రియుడు అనబడినటువంటి యేసయ్య ఆయన తన నోటి ముద్దులతో నన్ను ముద్దాడాలి అని కోరుకుంటుంది. దీని అర్థం ఏంటి? కొంచెం మనం విడదీసి మనం లోపలికి వెళితే, ముద్దు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రేమ. చెప్పండి, ప్రేమ. మీ పిల్లల్ని చాలా మంచిగా ముద్దాడతారు. ఎందుకని? మీ పిల్లలంటే మీకు ప్రేమ, ఇష్టం. రోడ్డును పోయేవాడిని ముద్దాడుకుంటామా? ఏమండి? కన్న పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం చక్కగా. దేవుడు మనల్ని ముద్దు పెట్టుకుంటాడు. అంటే దీన్ని బాహ్యంగా అలా అర్థం చేసుకోవద్దు. పిల్లలకి ముద్దు పెట్టినట్టు అది అలంకారంగా చెప్పబడిన భాషే కానీ డైరెక్ట్గా ఆయన వచ్చి నోటి ముద్దులతో ముద్దాడతాడు అనేది కాదు. నోటి ముద్దు అంటే దాని అర్థం ఏంటంటే, ముద్దు అంటే ప్రేమ. మరి నోటి అంటే అర్థం ఏంటి అంటే, నోట్లో నుంచి ఇప్పుడు బయటికి ఏమొస్తుంది? నా నోట్లో నుంచి మాట, అద్ది. ఇప్పుడు చెప్పండి, నా నోట్లో నుంచి బయటికి ఏమొస్తుంది? మాట. ఇప్పుడు ముద్దు అనే మాటకి అర్థం ఏంటి? ప్రేమ. ఇప్పుడు ఈ 2 కలిపి చెప్పండి. ప్రేమతో కూడిన దేవుని మాటలను కోరుకుంటుంది సంఘం. దేవుని ప్రేమ కలిగిన ఉపదేశాన్ని కోరుకుంటుంది సంఘం. ఎత్తబడే సంఘం ఏం కోరుకుంటుందంటే, దేవుని నిస్వార్థమైన ప్రేమను కోరుకుంటుంది సంఘం. అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొనుగాక. అతడు అంటే యేసు ప్రభువు వారు ప్రేమ గల ఉపదేశంతో నాతో మాట్లాడాలి అని ఎత్తబడే సంఘం కోరుకుంటుందంటే, ఎందుకు కోరుకుంటుంది? ఏమండి, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త ఈసారైనా నన్ను ప్రేమిస్తాడు అని లేయ ఎంతగా ఎదురు చూసింది, ఎంతగా తాపత్రయపడింది, ఎంతగా ఆరాటపడింది. లేయ తన భర్త అయినటువంటి యాకోబు కోసం ఎంత తహతహలాడింది. ఏమండి, ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈసారి నా భర్త నన్ను హత్తుకుంటాడు. ప్రియురాలన్నా భార్య అన్నా వీరికి భర్త సర్వస్వం. ఇప్పుడు ఎత్తబడే సంఘంగా, కన్యకగా, లేకపోతే షులమితగా ఉన్నటువంటి ఆమెకి సర్వస్వం ఏంటంటే, సంఘం కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రాణప్రియుడైనటువంటి, ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నీ కృపగల ఉపదేశంతో నాకు చెప్పవా? దాన్నే అలంకార భాషలో, కవిత్వ రూపంలో అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దాడునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ మాటను కొంచెం మనం లోతుగా అర్థం చేసుకుంటే, సంగమా, ఈరోజు నీవు
దేవుడు నిన్ను ముద్దాడాలని కోరుకుంటున్నావా? అంటే దాని అర్థం దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నావా? దేవుని ప్రేమగల ఉపదేశంతో నువ్వు తృప్తిపరచబడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఎందుకు సంఘం దేవుని మాటను కోరుకుంటుంది? షులమితి ఎందుకు దేవుని యొక్క నోటి మాటలలో ఉన్న ఆ మాటల ద్వారా ఆ ప్రేమను పొందుకోవాలనుకుంటుందంటే ఆయన మాట, ఆయన స్వరం చాలా గొప్పది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నోటి స్వరము ఎలాంటిదో బైబిల్ వర్ణిస్తుంది. చూడండి, నోటి మాట అంటే ఉపదేశం. రాసుకోండి, నోటి మాట అంటే ఉపదేశం, ముద్దు అంటే ప్రేమ. ఇప్పుడు 29వ కీర్తన 3వ వచనం చదవండి. 29వ కీర్తన 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని స్వరం ఎక్కడ వినబడుతుందంట? జలముల మీద వినబడుతుందంట. ఆయన స్వరం జలములను కూడా ఏకరాశిగా చేయగలదు. యేసయ్య గారి పాట ఉంది కదండి, జలములన్నీ ఏకరాశిగా కూర్చబడినని. ఆయన స్వరం, ఆయన మాట సెలవిస్తే జలం ఏమైపోయిందంట? ఏకరాశిగా నిలిచిపోయినాయి అంట. ఆయన స్వరంలో ఉన్న శక్తి ఏంటో కీర్తన 18:13 చూడండి. 18వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లు మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. ఎత్తబడే సంఘంగా ఉన్నటువంటి, సాదృశ్యంగా ఉన్నటువంటి షులమితి ఎందుకు దేవుని మాటను కోరుకుంటుందో తెలుసా? ఈ సంఘాన్ని వెంటాడేవాడు ఎవడో, ఎవరిని మిరుగుదనాన్ని గర్జించే సింహాల తిరిగేవాడు ఎవడో? అపవాది. అపవాది క్రియలు లయపరచబడాలంటే దేవుని స్వరం సంఘానికి చాలా ప్రాముఖ్యం. దేవుడు తన స్వరాన్ని వినిపిస్తే ఉరుములు మెరుపుల్లాగా ఉంటుందంట. ఆయన గర్జన, యెహోవా ఆకాశం నుండి గర్జిస్తున్నాడంట. ఆయన గర్జన చేస్తే ఇదిగో బాణాలు వెళ్ళి శత్రువులను ఓడగొడతాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మేఘములపై. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఉరుములు మెరుపులు మెండుగా, ఉరుములు మెరుపులు అపజయమేచును అపవాదికి. యెహోవా నా బలమా యథార్థమైనది, పరిపూర్ణమైనది యెహోవా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం. ఎందుకు ప్రియురాలు ప్రియుని స్వరం కోరుకుంటుంది? ప్రియుని స్వరం వినాలనుకుంటుంది. ఆయన ముద్దు ఆడాలని ఎందుకు కోరుకుంటుంది? ఆయన ప్రేమగల ఉపదేశాన్ని వినాలని ఎందుకు కోరుకుంటుంది? ఆయన స్వరం వినాలని ఎందుకు కోరుకుంటుంది సంఘం? యోబు గ్రంథం 37:2. ఆయన స్వరగర్జనము వినుడి, ఆయన నోట నుండి బయలువేలిన ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దానిని వినిపించును, భూమ్యాంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుముధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. ఇదిగో చూడండి, దేవుడు ఇదిగో ప్రియుడు అనబడినటువంటి ఆయన, ఆమె కోరుకుంటుంది ఆయన తన స్వరాన్ని నాకు వినిపింప చేయాలి. ఎందుకో తెలుసా? గ్రహింపలేని ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి ఆయన నోరు విప్పితే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని స్వరాన్ని నువ్వు కోరుకుంటే, దేవుని స్వరం వినాలని ఆకాంక్ష నీకుంటే, ఎందుకండి భక్తులు వేకునే లేచేదనయ్యా, నీ సన్నిధిని కనిపెట్టుకుందునయ్యా, నీ స్వరం వినాలని ఆశయ్యా, నా స్వరాన్ని సిద్ధపరచుకుందునయ్యా, నా కంఠధ్వని నీకు వినిపించుదునయ్యా అని పెందల కాడే చీకటి ఉండగానే లేచే భక్తులు అనబడినటువంటి వారు దేవునికి తమ స్వరాన్ని ఎందుకు వినిపిస్తున్నారు? ఆయన స్వరం
వినాలని ఎందుకు కోరుకుంటున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు మాట చెప్పమంటారా? ఈ పరమగీతంలో రాయబడినటువంటి ప్రియురాలు అనబడినటువంటి షులమితి లేదా ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న నీవు దేవుని ప్రేమను పొందుకుంటే ఆలస్యంగా రావు మందిరానికి. దేవుని ప్రేమను నువ్వు రుచి చూస్తే ఆలస్యంగా రావు మందిరానికి. నిర్లక్ష్యం చేయవు మందిరాన్ని. నమ్ముకున్నానన్న మట్టుకు నమ్ముకున్నవే తప్ప నీకు దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమ లేదు. షులమితి అంటే సంపూర్ణురాలు అనే అర్థం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆమెలో మచ్చ, ఆమెలో కలంకం, ఆమెలో డాకు అనేది లేదట. అందుకని ఆమె సంపూర్ణురాలు, అందుకని ఎత్తబడే సంఘమైంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపడతా. ఈరోజు నువ్వు ఎవరో స్వరం వినాలని కోరుకుంటున్నావు, ఎవరో మాట్లాడితే బాగుంటుందని నువ్వు కోరుకుంటున్నావు. లోకంలో ఉన్న అన్య స్వరాన్ని వినాలనుకుంటున్నావు, దేవుని స్వరాన్ని వినాలని నువ్వు అనుకుంటున్నా. ఎందుకో తెలుసా? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి లోకాన్ని ప్రేమిస్తూ లోకాన్ని వెంబడిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించిన దానవైతే, దేవుని ప్రేమించిన వాడవైతే ఆయన్ని ప్రేమిస్తావు, ఆయన ముఖదర్శనం చేయాలనుకుంటావు, ఆయన స్వరం వినాలనుకుంటావు. కన్యకగా ఉన్నటువంటి షులమితి యవనస్తురాలు, ప్రియురాలు ప్రియుణ్ణి కోరుకుంటుంది. ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. భౌతికంగా చూసిన బాహ్య సంబంధమైన ప్రేమికులు ఉన్నారండి. వాళ్ళు పొద్దున్నే లేవటంతో ఏం మాట్లాడతారు? హాయ్, గుడ్ మార్నింగ్, లేచావా, టీ తాగావా, రాత్రి పడుకునేటప్పుడు తిన్నావా, పడుకున్నావా, ప్రతి వాళ్ళ మెసేజ్ చూడండి, వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉంటాయి. దాన్ని నేను అంటాను పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ. ఏ ప్రేమ అది? పిచ్చి ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తిలో నువ్వు పిచ్చి ప్రేమ కలిగి ఉండాలి. లోకంలో పిచ్చి ప్రేమ కాదు నేను అనేది. లోకంలో ఉన్న పిచ్చి ప్రేమలు ఎలాంటివంటే, ప్రేమిస్తావా, యాసిడ్ పోయమంటావా, అది లోకంలో ఉన్న ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? ప్రేమ మరణమంతా, బలవంతమైనది ఈర్ష్య పాతాళమంతా, కఠోరం. దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రాణం పెట్టాడు. బాహ్య సంబంధమైన లోక సంబంధం ప్రేమికులు అయితే ప్రాణాలు తీస్తారు, కానీ నా యేసయ్య, ప్రియుడు అనబడినటువంటి యేసయ్య ప్రాణం పెట్టాడు. అందుకనే ఆయన తన రుధిరాన్ని కార్చాడు. దేవుడు తన రక్తం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అదే ఎత్తబడే సంఘానికి సూచన. అదే షులమితి, అదే కన్యక. ఇప్పుడు ఈ 2వ వచనంలో ఆమె మాట్లాడుతుంది, అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొనుగాక, ఆయన స్వరం నేను వినుగాక. ఆయన స్వరం నేను వింటే నా వెనక తరుముతున్న శత్రువు ఓటమి పాలైపోతాడు, అపజయం పాలైపోతాడు. ఎప్పుడు మృంగుదునా, ఎప్పుడు పట్టుకుందామని నా వెనకాలే సాతాను తిరుగుతున్నాడు. సంఘం చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, గర్జిస్తూ తిరుగుతూ ఉంటాడు. నా దేవుని స్వరం వినిపిస్తే, ఆయన గర్జన వినిపిస్తే అపవాది పారిపోతాడు. మరి ఎన్ని రోజుల నుంచి నువ్వు ఉదయాన్నే లేచి దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నావు? నిజంగా నువ్వు దేవుని ప్రేమించే పరిశుద్ధురాలవైతే, దేవుని ప్రేమించే సంపూర్ణురాలవైతే, దేవుణ్ణి ప్రేమించే నీలో ఏ విధమైన నిష్కలంకం, నీలో ఏ విధమైన కలంకం, మడత, మచ్చ, డాకు అలాంటిది లేనట్లయితే ఉదయాన్నే లేచి వాక్యం చదువుతావు. ఫోన్ పట్టుకోవు. నువ్వు ఫోన్ పట్టుకున్నావంటే ఒకటే సూచన, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. బైబిల్ పట్టుకున్నావంటే నువ్వు ఒకటే సూచన, నువ్వే షులమితివి. గట్టిగా చెప్పలు పెడుతుంది ఆయన మన మహింపడతా. బైబిల్లో ఉన్న షులమితి కాదు, నువ్వే షులమితి అంటాడు ఆయన. ఇక్కడి నుంచి అయినా, ఇంతవరకు లేదేమో, ఉదయాన్నే లేచి బైబిల్ పట్టుకునే అలవాటు నీకు లేదేమో, ఈ రోజు నుంచైనా షులమితిలాగా అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకొనుగా కోరుకో దయచేసి. ఆయన స్వరం ఇంకేం చేస్తుంది? కీర్తన 29:4 యెహోవా స్వరం బలమైనది, అదిగో యెహోవా స్వరం ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా విరుచును. ఇప్పుడు నా మాట చెప్పండి, యెహోవా స్వరం ఫస్ట్ ఏముందండి? బలమైనది. ఎందుకు నువ్వు నేను పొద్దున్నే ఆయన స్వరం వినాలో తెలుసా? బలహీనులమైన మనల్ని ఆయన స్వరం బలపరుస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఒక భక్తుడు ఈ పాట ఎందుకు రాశాడు తెలుసా? నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని, నీ స్వరం వినాలని. ఎందుకు వినాలి? ఆయన స్వరంలో బలం ఉంది కాబట్టి.
ఆయన స్వరంలో శక్తి ఉంది కాబట్టి, ఆయన నీతో మాట్లాడితే నీకు బలం వస్తుంది కాబట్టి. ఈ లోకంలో భౌతికపరమైనటువంటి లోకంలో జీవిస్తున్న మనకి అనేకమైన శరీర బలహీనతలు ఉంటాయి, శరీర కోరికలు ఉంటాయి, శరీర క్రియలు ఉంటాయి, శరీరేచ్ఛలు ఉంటాయి. లోక సంబంధమైనటువంటి పాపపు ఇచ్చలలో నువ్వు పడిపోకుండా, ఈ లోక సంబంధమైనటువంటి ఉరులలో నువ్వు పడిపోకుండా, జగటగల దొంగ ఊబిలో నువ్వు పడిపోకుండా నిన్ను బలపరిచేది ఏంటో తెలుసా? దేవుని స్వరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ ముఖము మనోహరమో, నీ స్వరము మాధుర్యమో, నీ పాదాలు అపరంజిమయమో, నీ ముఖము మనోహరమో, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా అది మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరమో, నీ స్వరము మాధుర్యమో, నీ పాదాలు అపరంజిమయము. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమికుడు ఒక 2 రోజులు మెసేజ్ పెట్టలేదు అనుకో, భౌతికపరమైన ప్రేమికుడు. ప్రేమికురాల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏం తినబుద్ధి అవుతావు, ఏం పని చేయబుద్ధి అవుతావు. నుంచున్నా ప్రియుడే, కూర్చున్నా ప్రియుడే, పడుకున్నా ప్రియుడే, ఎక్కడికి వెళ్ళినా ప్రియుడే, ఏదైనా తింటున్నా ప్రియుడే, స్నానం చేస్తున్నా ఏం మెసేజ్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. ఇది భౌతికపరమైన ప్రేమ. ఒక ఆఫ్టర్ ఆల్ భౌతికపరమైనటువంటి శరీరేచ్ఛలతో కూడినటువంటి దాన్ని ఏమంటారు, ఇంకా కామకత్వంతో కూడిన దానికే అంత ఇసుకంతో లాగేస్తే, నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రేమ, ఆ ప్రేమ కోసం నువ్వు పరితపించే విధానం చూస్తేనే అర్థమైపోతుంది దేవుడంటే నీకు భక్తి ఉందో భక్తి లేదో. కొందరు స్త్రీలు భక్తి గలవారని చెప్పుకొనొచ్చు, శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారంట. మీలో చాలా మంది శక్తి లేని భక్తి చేస్తున్నారు. నిష్కలంకురాలు, పవిత్రురాలు, పరిశుద్ధురాలు, ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న షులమితి మనలా కాదంట. ఆయన స్వరం వినాలని తహతహలాడుతుందంట. ఎందుకంటే ఆయన స్వరం నన్ను బలపరుస్తుంది, ఏ విధమైన కుడియడమలకు తొలగిపోకుండా చేస్తుంది, ఏ విధమైన పాపంలో పడిపోకుండా చేస్తుంది, ఏ విధమైన వ్యర్థమైన ప్రలోభాలకు గురి కాకుండా చేస్తుంది. దేవుని స్వరం నన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని షులమితి దేవుని నోటి స్వరాన్ని ఆశ్రయిస్తుంది. అయ్యా నువ్వు నాతో మాట్లాడితే నాకు మంచిది, నువ్వు మాట్లాడితే నేను బలంగా ఉంటానయ్యా, స్టాండర్డ్గా ఉంటానయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అన్నాడండి భక్తుడైన దావీదు గారు. ఎందుకని? చీకట్లో నడిస్తే పడిపోతాం కాబట్టి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడిస్తే మనం పడిపోం కాబట్టి. మరొక మాట చూడండి, 107వ కీర్తన 20వ వచనం. నేను చెప్పే వచనానికి సంబంధించిన రిఫరెన్స్ ఇస్తాను, వేరే రిఫరెన్స్ నేను ఇవ్వను. అమ్మా, ఆయన తన వాక్కును పంపి ఏమండి వారిని బాగు చేసెను. ఆయన పడిపోయిన వారిని విడిపించును. ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడంట? వారిని బాగు చేశాడు. వాక్కు అంటే స్వరం, వాక్కు అంటే స్వరం. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడే కనపడ్డాడు ఇంకొక మహానుభావుడు. మందిరాలకు వచ్చినప్పుడు దోతలు ఉంటాయి, కూర్చొనివ్వో, ఎన్నెవ్వో, రానివ్వో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, మంచిది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంట? బాగు చేశాడు. నీవు సెలవీయగా జరుగనిదేముంది, వాక్కును పంపగా నీవు సెలవీయగా
వాక్కును పంపగా జరుగనిదేముంది, సాయము నీదేనయ్యా సాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ. నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు. హల్లెలూయా. కీర్తన 12వ కీర్తన 6వ వచనం. ఎందుకు షూలమితి దేవుని స్వరాన్ని కోరుకుంటుందంటే చూడండి, కీర్తన 12. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు అంత పవిత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మాట ఎలాంటిదంట? పవిత్రమైనదంట. ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాటలు చెప్పండి అపవిత్రం. ఇక్కడ పవిత్రం అందంటే దానికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు అలాంటివి. ఆకాశం ఇరిగి పడ్డా కూడా బయట కాలెడితే కనుక ఈసారి అవకాశం ఉండదు ఇక్కడ డ్రమ్ మీకు ఇచ్చే అవకాశం. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పేది అందుకనే. అర్థమవుతుందా? దేనికి మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఏ సంగతి అయినా కానివ్వండి. ఎందుకు చెప్పనా, బయటికి వెళ్ళిపోయాడంట మధ్యలో ద్రాక్షరసం తీసుకుని రొట్టె తీసుకుని. ఎవరు బయటికి వెళ్ళిపోయింది? ఎవరండి? మరి బుజ్జిగారు కొట్టని చెప్పండి, కొట్టరా గట్టిగా. ఎవరమ్మా? ఇస్కరియోతు యోధ. ఎవరు ప్రవేశించాడు వాళ్ళు? సాతాను ఉన్నవాడు చర్చిలో సరి కూర్చోడు, కుదురుకుండా వెళ్ళిపోతాడు బయటికి. ఆడు కూడా కుదురు కూర్చునే వాళ్ళండి. జయించాలి మనం, తప్పదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు షూలమితి అనబడినటువంటి కన్యక ఆమె దేవుని స్వరం కోరుకుంటుందంటే ఆయన మాట అది. మీరు లైన్లో ఉన్నారు ఇప్పుడు. కీర్తన 33:9 చదవండి. కీర్తన 33:9. ఆయన మాట సెలవిగా దాని ప్రకారమైన చాలు. దేవుడు మాట ఇచ్చాడంటే అది జరుగుద్దంతే. ఆకాశం కలుగును గాక, ఏమైంది? సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, వృక్షాలు కలుగును గాక, జలచరములు కలుగును గాక. కలిగింది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మాట ఇస్తారు కానీ మాట నిలబెట్టుకోరు. కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చాడంటే దాన్ని ఆయన మాట పవిత్రం, నిలబెట్టుకునే మాట. చూడండి, కీర్తన 132:12. 132:12. 132:12. యెహోవా సత్య ప్రమాణము, అదుగదుగు ఆయన మాట తప్పనివాడు. యెహోవా సీయోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, దాన్ని కోరుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య మాట పవిత్రమైనది. మరొక మాట రాసుకోండి, నా వైపు చూడండి. యేసయ్య మాట తప్పనివాడు. అందరూ చెప్పండి అమ్మా. ఇంతకు ముందు చెప్పాను ఒక మాట, యేసయ్య మాట. 2, యేసయ్య మాట. మీరు అందరూ చెప్పట్లా, మళ్ళీ చెప్పండి. యేసయ్య మాట, యేసయ్య మాట. మాట తప్పనివాడు, మార్పు లేనివాడు. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా,
నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని, యేసయ్యా మా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే. నేను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా, మాట తప్పేవాడవు కానే కావయ్యా. చప్పట్లు గట్టిగా. నేను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా, మాట తప్పేవాడవు కానే కావయ్యా. నేను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా. పాడాలి. మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా. మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా. హల్లెలూయా. ఎవడో ఒకడు అన్నాడంట, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వేనా ఆరో ప్రాణం. ఏం ప్రాణం అంట? ఏ ప్రాణం అంట? అంటే ముందున్న 5 ప్రాణాలు ఎవరో? నువ్వేనా ఆరో ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వేనా ప్రాణం. ఒకడేమో బైబిల్లో ఉన్న సంగతులన్నీ నా సఖి, నా ప్రాణేశ్వరి, సుందరవతి అని రాస్తాడు. మరొకడేమో సినిమా పేర్లన్నీ ఈ లవ్ లెటర్లో రాసేస్తాడు. నీతోనే ఏంటండి అంటే సినిమాలో నీటి అండి ఇప్పుడు చెప్పండి. మీరు ప్రేమించుకుందాంరా, కలిసి ఉందాంరా, బా మళ్ళీ చెప్తున్నారండి. ఇంకా ఎన్ని సినిమాలండి, ఈ సినిమా పేర్లన్నీ టైటిల్గా పెట్టేస్తారు, ప్రేమ లేఖలో పెట్టేస్తారు. సంపూర్ణురాలైనటువంటి కన్యక, పరిశుద్ధురాలైనటువంటి కన్యక అనబడిన ఎత్తబడే సంఘం కోరుకునేది ఏంటో తెలుసా? దేవుని మాట కోరుకుంటుంది. దేవుని మాట పవిత్రమైనది కాబట్టి దేవుని మాట కోరుకుంటుంది. ఆయన మాట తప్పనివాడు కాబట్టి ఆయన మాటను కోరుకుంటుంది. కానీ చాలా మంది మనలో కొంతమంది అదిగదిగో నా ప్రేమికుడు ఆ రక్తంతో రాశాడు లెటరు ఏంటంట, అది కోడిని చంపి వచ్చిన రక్తం, అది ఆమెకు తెలియదుగా, రిపోర్ట్కి పంపించాల్సింది. అది మనిషి రక్తం కోడి రక్తం తెలిసేది. ఆమె అనుకున్నది ప్రేమికురాలు, అమ్మో కోసుకుని చేకోసుకుని రాసేసాడు, రక్తంతో లవ్ లెటర్ రాసేసాడు అనుకుంటుంది. పిచ్చి మా తల్లి, కోడి రక్తం అది, కోడి రక్తం. కోడి రక్తంతో లవ్ లెటర్ రాసే ప్రేమికులు ఈ లోక సంబంధులు అయితే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. షులమితి, ఎందుకమ్మా నీకు? అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దాడునుగాక. ఎందుకు కోరుకున్నావు? నీ ప్రియునిలో ఉన్న గొప్పతనం ఏంటి? నీ ప్రియునిలో ఉన్న, నీ ప్రియుని స్వరములో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మాట పవిత్రమైంది. ఆయన మాట సెలవిస్తే జలముల మీద ఆయన స్వరం ఉంటుంది. జలములు ఆయన స్వరం, ఆయన మాట సెలవిస్తే జలములు ఏకరాశిగా నిలబడిపోతాయి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి, సర్వలోకానికే. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఎర్ర సముద్రంలో నీట ముంచిన శత్రువులను ముంచినట్టు నీ వెనక తరుముతున్న నీ శత్రువులని ఆయన పారద్రోలగలడు. ఆయన స్వరం, ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన స్వరం బయటకు వస్తే ఆయన వాక్కును బయటికి పంపించి బలపరుస్తాడంట. ఆయన వాక్కును బయటికి పంపించి శత్రువుల నుంచి విడిపిస్తాడంట. అందుకని ఆయన స్వరం అంటే అంత ఇష్టం అంట సంఘానికి, అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న షులమితికి అంత ఇష్టం అంట. ఎందుకు అంటే యేసయ్య మాట చూడండి, హెబ్రీ పత్రిక 4:12. ఎలాంటిది యేసయ్య మాట? ప్రియుని మాట ఎందుకు కోరుకుంటుంది సంఘం? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై
బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి అదో ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరొచ్చు హృదయముఖ తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట దేవుని వాక్యం అనే ఖడ్గం. ఎందుకు పదే పదే ప్రతిసారి సంఘం అనబడి ఎత్తబడే సంఘంగా సాదృశ్యంగా ఉన్న షులమితి దేవుని స్వరం కోరుకుంటుందంటే, ఆయన స్వరం నాలో ఏదైనా అపిత్రత ఉంటే, నాలో ఏమైనా అవిధీయత ఉంటే, నేనేదైనా ఒకవేళ పొరపాటుగా చోటిస్తే దాన్ని కాల్చేస్తుంది వాక్యం, దాన్ని ఖండిస్తుంది వాక్యం, దాన్ని సరిచేస్తుంది వాక్యం. సంఘానికి కావాల్సింది దేవుని మాట. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారంట. సంఘానికి కట్టు ఏంటో తెలుసా? సంఘానికి ఉండాల్సిన నిబంధన ఏంటో తెలుసా? ఆయన వాక్యమే కట్టుగా ఉండాలి. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు మాట. స్లోగా, యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు మాట. కత్తివాలే ఖండించును, సుత్తివాలే సరిచేయును. కత్తివాలే ఖండించును, సుత్తివాలే సరిచేయును. విలువైనది బలమైనది, పడదాం. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు మాట. హల్లెలూయా. మరలా ఒకసారి చదువుదాం. 2వ వచనం. మాటల మీరు మాటలోకి వెళ్ళిపోయారు. అసలు విషయం చదవండి. అక్కడ నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. ఈ మాటను వివరించడం జరిగింది ఇంతవరకు. ఇప్పుడు 2వ మాట, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా, కొట్టొద్దే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము మధురము మధురాము. నీ పేరు పరిమళ తైలముతో సమానము, అది సమానము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది పెట్టాను గ్రూపులో, ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. ఓల్డ్ సాంగ్ కదా, కొంచెం రావట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడప్పుడు తాళం వేస్తా ఉంటాడులే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాటని మనం ధ్యానం చేద్దాం. ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దాడును గాక అనే మాట అయిపోయింది కదా. ఇప్పుడు ఏ మాటమ్మా? నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ద్రాక్షారసము ఏం చేస్తుంది తెలిస్తే, ద్రాక్షారసము కన్నా ఎందుకు దేవుని ప్రేమ మధురమో తెలుస్తుంది మనకి. ద్రాక్షారసం ఏం చేస్తుంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. మీరు చెప్తున్నారు కానీ మంచిదే. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటువంటి ఊగుటకు నేను వచ్చి. ఇప్పుడు చెప్పండి, ద్రాక్షారసము యొక్క పని ఏంటో చెప్పండి. దేవుణ్ణి మానవులు ఏం చేస్తుందంట? సంతోషపెట్టిన మాధుర్యం. అంటే ఒకటి, ద్రాక్షారసం చేసే పని ఏంటంటే సంతోషాన్ని ఇస్తుంది. 2, ద్రాక్షారసం ఎలా ఉంటుందంటే మధురంగా ఉంటుంది. ఇప్పుడు షులమితి అనబడినటువంటి కన్యక ఎత్తబడి సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆమె అంటుంది, అయ్యా నీ ప్రేమ ముద్దు అంటే ప్రేమ కదా, దాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కింద. ముద్దు అంటే ప్రేమ. అయ్యా నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా ఏంటంట? అలాగే ఉందా? శ్రేష్టమైందనుందా? నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధుర. ద్రాక్షారసం మధురంగా ఉంటుంది. ద్రాక్షారసం సంతోషాన్ని ఇస్తుంది. అయితే ద్రాక్షారసం ఇచ్చే సంతోషము కంటే, ద్రాక్షారసం ఉన్న మాధుర్యము కంటే నీ ప్రేమ ఎంతో
మధురము అని అంటుంది షోలమిత్తి. మరి ఈ రోజున సంఘమా, మీరు ఏ ప్రేమను కోరుకుంటున్నారు? లోకంలో ద్రాక్షారసం ఇచ్చే సంతోషం కోరుకుంటున్నారా? ద్రాక్షారసం ఇచ్చే ఆనందం కోరుకుంటున్నారా? ఏమండి, ద్రాక్షారసము తాత్కాలికమైన సంతోషం. మోషే గారు అంటారు, ఇహలోక పాప భోగములు అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఈ లోకంలో భౌతికపరమైన శారీరక సంబంధమైన ఆహారాలు కొన్ని ఉంటాయి, శారీరక సంబంధమైన బంధాలు కొన్ని ఉంటాయి, లగ్జరీకి సంబంధించిన కొన్ని ఉంటాయి. ఇవన్నీ ద్రాక్షారసంతో పోలిస్తే లగ్జరీ కానివ్వండి, బంధాలు కానివ్వండి, మనం తినే ఆహారం కానివ్వండి, మనం ఉండే స్థితిగతులు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చేది లోకం. ద్రాక్షారసం సంతోషాన్ని ఇస్తుంది, ధనం నీకు సంతోషాన్ని ఇస్తుంది, మద్యం నీకు సంతోషాన్ని ఇస్తుంది, లేకపోతే బంగారం నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ లోక సంబంధమైన బంధుత్వాలు, ఈ లోక సంబంధమైనవన్నీ నీకు సంతోషాన్ని ఇస్తున్నాయేమో. షోలమితి అంటది, నా బంధువుల కంటే, ఇదిగో నన్ను కన్నవారి కంటే, నేను కన్నవారి కంటే, ఈ లోకం ఇచ్చే సంతోషం కంటే నీ ప్రేమ ఎంతో మధురం అంట. గట్టిగా చెప్పలు కొడుతుంది అని మనం మహింపరుద్దాం. ఈ లోక సంబంధమైనటువంటి వారి ప్రేమల్లో మోసం ఉండొచ్చు, ఏమండి, లేకపోతే కపటం ఉండొచ్చు, లేకపోతే పగ ఉండొచ్చు, లేకపోతే వేషధారం ఉండొచ్చు. ఈ లోకంలో ప్రేమికులు అనబడినటువంటి వారు నిన్ను ప్రేమిస్తున్నానని మాట ఇవ్వచ్చు, మాట తప్పొచ్చు, కానీ నా దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుని ప్రేమను కోరుకుంటుందంటే, దేవుని ప్రేమ నిస్వార్థమైనది, ఆయన ప్రేమ నిత్యమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే భక్తుడు పాట రాశాడు, ప్రేమ యేసుని ప్రేమ అదే ఎవరు కొలువలేనిదే, దీనిని నమ్మో భువి అందించలేనిదే. ప్రేమ యేసుని ప్రేమ ఎవరు కొలువలేనిదే, దీనిని నమ్మో. హల్లెలూయా. మీరు వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఒక పెద్ద బ్యానర్ వేసి ఒక యవనస్తుని ఫోటో వేస్తారు, చూసారా? పురుగుల మందు తాగి చనిపోయాడు. ఎందుకు తెలుసా? ప్రేమికురాలో లేకపోతే వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని. ఈ లోక సంబంధమైన ప్రేమికులకు ఒక పరిమితి ఉంది, వాళ్ళని మించి రాలేరు, వాళ్ళని దాటి రాలేరు. మాట మాట కలుపుతారు, చూపు చూపు కలుస్తుంది, చేయి కలుస్తారు, కానీ కొన్ని పరిమితులు అడ్డొచ్చేసరికి, కొన్ని బంధుత్వాలు అడ్డొచ్చేసరికి వారి ఇంటి గడప దాటి బయటికి రాలేరు. కానీ నా యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు నిన్ను ప్రేమించి. కొట్టరే అప్పట్లో. దేవునికి స్తోత్రం. అమ్మా కంజిరి వాక్యం చెప్తున్నప్పుడు పక్కకి పెట్టిన తర్వాత కొడుతుంది, తర్వాత ఇద్దాం. ఇటేమో అర్హను, ఇటేమో బాగానే కుదిరారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 15:1, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ మధురం అంటుంది షోలమితి. యోహాను సువార్త 15:1 కంఠస్థమైపోవాలి ఈ మాట. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి, ఈ మాట నన్నగా చెప్పండి, నేను నిజమైన ద్రాక్షావళిని. అంటే డూప్లికేట్ కూడా ఉందా? చెప్పరా? ఎవరా డూప్లికేట్? అపవాది, సాతాను. కారులో పెడతారు కదా డూప్లికేట్ యాపిల్ ఫ్రూట్స్, ద్రాక్షకాయలు, మళ్ళీ అందంగా ఉంటాయి కదా. నేను నిజమైన ద్రాక్షావళిని. ఇదిగో ఈ లోకంలో ఇచ్చే ద్రాక్షారసం తాత్కాలికమైన సంతోషమే, నేను ఇచ్చే సంతోషం నిత్యమైనది అంటాడు యేసయ్య. నిజమైన ద్రాక్షావళి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షావల్లివి. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని. హల్లెలూయా. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో మధురమైందంట. సంగమా, మనం కోరుకోవాల్సింది ఇది. పరమగీతం అనబడిన ఈ పుస్తకం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? సంఘం ఏం కోరుకోవాలంటే విలువైన దేవుని మాటను కోరుకోవాలి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని ప్రేమను కోరుకోవాలి, విలువైన దేవుని మాటని కాళ్ళ కింద తొక్కేసి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య
యేసయ్యని కాళ్ళతో తొక్కేసి దాటిపోతున్నావంటే, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే నిన్ను విశ్వాసానాలా? నిన్ను భక్తిపరుడు అనాలా, భక్తిహీనురాలు అనాలా? నువ్వు బుద్ధి కలిగిన కన్యకవనాలా, బుద్ధి లేని కన్యకవనాలా? బుద్ధి కలిగిన కన్యకవైతే ఇదిగో షోలమితి స్థాయిలో నువ్వు ఉంటే దేవుని ప్రేమని ఇదిగో ద్రాక్షారసం కంటే మధురమని ఆయన ప్రేమను కోరుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నా మనుషుల యొక్క ప్రేమలు స్వార్థపూరితమైనవండి. మనుషుల యొక్క ప్రేమ డబ్బుంటే ప్రేమ, ఆస్తిపాస్తులుంటే ప్రేమ, అందం ఉంటే ప్రేమ. చూడండి, కాబట్టి ప్రేమ. చెప్పండి, మనుషుల ప్రేమలు ఎలాంటివి? అందం ఉంది కాబట్టి ప్రేమ, డబ్బు ఉంది కాబట్టి, ఉద్యోగం ఉంది కాబట్టి, పొలుగుబడి ఉంది కాబట్టి, కండ్లు ఉన్నాయి కాబట్టి, అందగాడు కాబట్టి, ఎత్తుగా ఉన్నాడు కాబట్టి. అందగాడు, సుందరుడు, రింగులు జుట్టు, పొడవైనటువంటి వాడు, అతని అందమే అతని ప్రాణం తీసింది. ఎవరైనా అబ్షాలోము జుట్టు ఇది మస్తకి వృక్షానికి పట్టేసిందంట, చచ్చిపోయాడంట. వచ్చి బాణాలేసి కొట్టేశారు బాబు వాళ్ళు. అందం, అబ్బా ఇంక నేను మీకు వాక్యం ఏం చెప్పనండి. మీకు ప్రిపేర్ అవ్వాలంటే దేవునికి స్తోత్రం, నేను BTHకి వెళ్ళ రావాల్సిందే. అందం, మోసం, సౌందర్యం. మరి ఏం కోరుకున్నావు అక్క చెల్లి? ఏం కోరుకుంటున్నావు? మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారు కదా, అందంగా ఉండాలి, డబ్బు బాగా ఉండాలి, మా కులపడే ఉండాలి. మరి ఇదిగో అందుకని నువ్వు షోల్మితి కాదనేది. నువ్వు షోల్మితి అయితే కళ్ళలో చూడు, క్యారెక్టర్ చూస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. షులమితి క్యారెక్టర్ చూస్తుంది. ఈ లోకంలో ఎన్నో అందాలు ఉన్నాయి కానీ ఆ అందాల వైపు చూడట్లేదు షులమితి. ఆకర్షించే వ్యర్థమైన వాటి చూడట్లేదు షులమితి. యేసయ్య వైపే చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ ఊహకు అందదండి. ఊహకు అందదు ఆయన ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. పాడదాం. వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, మారనిది యేసు ప్రేమ. జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు, ప్రేమ ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం. దేవా నీవు ప్రేమించుటకు. మనుషులు మారినా, మమతలు వీడినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో అమ్మ నాన్నలు కూడా ఆగిపోతారు. కొన్ని సందర్భాల్లో కట్టుకున్నవాడు కూడా ఆగిపోతాడు. కొన్ని సందర్భాల్లో కట్టుకున్న భార్య కూడా ఆగిపోతాడు. మరణంలో కూడా మనకి తోడే ఉన్నది ఎవరు తెలుసా? యేసయ్య. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో, ద్రాక్షారసం ఇచ్చే మధురం కన్నా నీ ప్రేమ ఎంతో. ద్రాక్షాకాయ నుంచి రసం రావాలంటే ద్రాక్షాకాయని ఏం చేయాలి? నలపాలి. మరి యేసయ్య ప్రేమలో ఉన్న మాధుర్యం నీ దాకా ఎలా వచ్చింది? కొట్టండి చెప్పట్ల చిరంజీవి గారు. నల్లికితివి, వేసారితివి,
నాకై ప్రాణము పెట్టితివే, ఎంత కృపామయు హవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను. ఎంత కృపామయు హవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా. కలకాలం గుర్తులేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నలిగి ఆయన కలవరి కొండపై నలిగి. నా చిన్నప్పుడు ఒక స్వరం వినిపించేది రేడియోలో నుంచి, కల్వరి ప్రేమధార. పడండి. కలవరి కొండపై యేసయ్య విరిగి నలిగి విసిగి వేసారాడు కాబట్టి ఆ కలవరి కొండపై నుంచి, ఆ కలవరి కొండపైన చిందించిన రక్తము ఇదిగో ప్రవహించి నీ దాకా వచ్చింది. అదే రక్తధార, అదే సిలువ ప్రేమధార. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ద్రాక్షాలను ద్రాక్ష తొట్టిలో నలిపితే ద్రాక్షారసం వచ్చినట్లు యేసుక్రీస్తు అనే ద్రాక్ష, నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు కదా, ఆయన్ని కలవరి కొండపైన నలిపేశారు, చితక్కొట్టేశారు పట్టుకుని. ఒక మాటలో చెప్పాలంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టడమే కాదండి, అనేకమైన కొరాడ దెబ్బలు కొట్టారు, ఉమ్మేశారు, మొలకెరటం పెట్టారు, భయంకరమైనటువంటి పిడుగుద్దులు కొట్టారండి. అది ప్రేమ ఓర్చుకుంటుందంట, ప్రేమ సహిస్తుందంట, ప్రేమ అన్నింటినీ తాలుకుంటుందంట. ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమికుడు నీ మీద యేసయ్య ప్రేమ లాంటి ప్రేమ చూపిస్తుండేమో ఒకసారి ఆలోచించు. ఇది ప్రేమ అని నువ్వు పెట్టుకున్నటువంటి పేరుందే, అది కామం అంటాను నేను, అది శరీరాచ్ఛ అంటాను నేను, అది శరీర కోరిక అంటాను నేను. ఎంతో ఇష్టపడ్డాడు అమ్మునోను, తన చెల్లెలను చూసి మోహించాడు, ప్రేమ అనుకున్నాడు. ఒక్కసారి కలిశాడు, తర్వాత చేదరించుకున్నాడు. దీనికోసమేనా నేను? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఆకర్షణలతో కూడిన ప్రేమ అవసరం తీరేంత వరకే ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటి తెలుసా? ఆఖరి పాట ఏంటి? ఈరోజు పాటలు ఎక్కువైపోయిన అనుకోద్దు, పాటలే ప్రసంగం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ, బంధుమిత్రులు ప్రాణహితులు, ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ, ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. చదువుకుని ముగించుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసిన వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. సొలొమోను రచించిన పరమగీతం 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఈ 2వ వచనం మాత్రమే వివరించడం జరిగింది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన నా దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన చేద్దాం. ఆమె మాట్లాడిన మాటే మనం ఈరోజు విన్నాం. తర్వాత ప్రియుడేం మాట్లాడతాడో చూద్దాం. ఆమె మాట్లాడింది అంటే ఆమె ప్రభుని వర్ణిస్తుంది. ఎందుకు? ఆ వర్ణనలో మనం ఏమర్థం చేసుకోవాలంటే ప్రభుని ఆ విధంగా మనం ఆరాధించాలి. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేరయ్యా, నీవే నాకు ఆధారం, నీవే నాకు సర్వస్వం అని దేవుణ్ణి మనం ఆరాధించాలని షులమీతి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. లోకాన్ని ఆరాధిస్తున్నావా? బంధువుల్ని ఆరాధిస్తున్నావా? లోక సంబంధమైన వాటిని ఆరాధిస్తున్నావా? ఇదిగో షులమీతి అంటది, అయ్యా దేవుని ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది, అతడు నన్ను నోటి ముద్దలతో ముద్దాడునుగాక. ఏంటి ముద్ద అంటే ఏంటి? నోటి మాట అంటే ఏంటి? ఎన్నో విషయాలు దేవుడితో మాట్లాడాడు. 1-2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను, ప్రార్థన చేస్తారా? షులమీతిలా నీవు సంపూర్ణురాలుగా ఉన్నావా, అసంపూర్ణురాలుగా ఉన్నావా? సంపూర్ణమైన స్థితిలోనికి నువ్వు వస్తే నువ్వు కోరుకుంటావు దేవుని మాటని, లోక సంబంధమైన మాట కోరుకోవు. లోక సంబంధమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వవు, వ్యర్థమైన వాటికి నువ్వు టైం కేటాయించవు, విలువైన దేవుని వాక్యాన్ని చదవడానికి టైం కేటాయిస్తావు.
నిజంగా నువ్వు సంపూర్ణురాలవైతే, నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవైతే, నిజంగా దేవునిలో నాటబడిన స్థితి నీలో ఉంటే, ఎత్తబడే అర్హత ఏంటో తెలుసా? సంఘము ఎత్తబడడానికి ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాటని ఆశించాలి, ఆయన మాటని కోరుకోవాలి, ఆయన మాట ప్రకారమే జీవించాలి. ఎవరు మాట్లాడుతున్నారు? చాలా ఆటంకం వస్తుంది నాకు. ఎవరు మాట్లాడుతూ అందరూ ప్రార్థన చేయాలి, స్వరమెత్తి ప్రార్థన చేయాలి. షులమెత్తి దేవుని నోటి మాటను కోరుకుంటుంది. ఆయన నోటి మాటను ఎందుకు కోరుకుంటుంది? ఆయన మాట పవిత్రం, ఆయన మాట తప్పని వాడు, ఆయన మాట బలమైంది, ఆయన మాట శక్తివంతమైంది, ఆయన మాట ఉరుములు మెరుపులను గర్జించేది. ఆయన మాట సెలవిస్తే నీ శత్రువులు తారుమారైపోతారు, నీ శత్రువులు పారద్రోలు పడతారు. ఆయన మాట సెలవిస్తే నువ్వు బాగు చేయబడతావు. యేసయ్య మాట జీవపు ఓట, ఆయన మాట ఖండించేది, ఆయన మాట సరిచేసేది. సంఘం కోరుకోవలసింది అది, స్వస్థతలు, అద్భుతాలు, గారడీలు కాదు. ఈరోజైనా షులమితి స్థానంలోకి నువ్వు వస్తావా? ఏ ప్రియుడైనా తన ప్రియురాలు తనతోనే మాట్లాడాలి అనుకుంటాడు. ఏ ప్రియుడైనా తన ప్రియురాల్లో ఏ విధమైన మచ్చ డాకు ఉండకూడదు అనుకుంటాడు. ఒకవేళ ఏదైనా కనిపిస్తే విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు. సంగమా, మన వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రియుడిగా ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చి నిన్ను నన్ను ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేయబడిన నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి కదా. ప్రదానం చేయబడిన కన్య మరియ ఆలోచనలో కూడా తప్పు చేయలేదు కదా. మరి నువ్వెందుకు చేస్తున్నావు? నిన్ను ప్రేమించి నీతో ప్రమాణం చేసిన భర్తకే నువ్వు లోబడి ఉన్నావా? మాట తప్పావా? కలంకం అది, మచ్చది, దాకది. ఈరోజు దేవుడు నిన్ను బట్టి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? నేను రక్తం పెట్టి సంపాదించిన నా సంఘం పరిశుద్ధతను కాపాడుకుంటది, పరిశుద్ధతను వస్త్రంగా ధరిస్తుంది, పరిశుద్ధంగా ఉంటుంది, నన్ను ఎదుర్కొంటుంది అని ఆయన ఆశపడుతున్నాడు. సంఘం కూడా ఆశపడుతుంది, నా వరుడు వస్తాడు, నా వరుడిని ఎదుర్కోవాలి, నేను ఆయన్ని ఎదుర్కొని ఆయనతో పాటు నిత్యం ఉండాలి, సదాకాలం నేను ఆయనతో ఉండాలని సంఘం ఆశిస్తుంది. అలాంటి నిష్కలంకురాలుగా, అలాంటి పరిశుద్ధురాలుగా నువ్వు ఉంటే నువ్వు కోరుకుంటావు యేసయ్య మాట. లేదు, లోకంలో ఉన్న వారి మాటలు కోరుకుంటున్నావంటే, లోకంలో ఉన్న వారి మాటల మీద నమ్మకం పెట్టుకున్నావంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకట్లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ మాటలు ఇస్తారు, మాట తప్పుతారు, మాట ఇచ్చి నిలువెల్ల ముంచేస్తారు, నట్టని సముద్రాన్ని ముంచేస్తారు. నా దేవుడు, నా యేసయ్య మాట ఇచ్చేవాడు, నిలబెట్టేవాడు, పడదోసేవాడు కాదు. ఈ లోకంలో మాయలు, మాయపూరితమైన వ్యర్థమైన ప్రేమలు. ఎవడో నవ్వాడంట, అదే ప్రేమ అనుకుందంట. వ్యర్థమైన మాటల సంభాషణ, కామకత్వం జీవితాలను పాడు చేసుకున్నారు నేటి యువత. సంగమా, మనం అలా అనటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకించబడ్డావు. యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. ఇదిగో నీవు ప్రత్యేకించబడ్డావు. నీ మీద దేవుని దృష్టి ఉంది. అగ్నిలో నుంచి కొందరు లాగినట్లు దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు, లాగి రక్షించాడంట. నువ్వే ఆ యొక్క షులమితిగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన షులమితిలో నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు. అలా ఉంటేనే, షులమితిలో ఉంటేనే నువ్వు ఆయనకి నచ్చుతావు. ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడు. సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకోవాలంటే సంఘానికి మచ్చ, డాకు, కలంకం ఉండకూడదంటే ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చదువు నువ్వు సరి చేసుకోవాలి. ఈ రోజు నేను వాక్యం చదవకపోతే హృదయంలో కలవరం వచ్చేస్తుంది. అయ్యో, ఈరోజు వాక్యం చదవలేదే. ఆ కలవరం నీకు ఉంటుందా? నీకు లేదంటే ఆదివారం ఒక్కరోజే బైబిల్ ముట్టుకుని మందిరానికి వస్తున్నావంటే నామకార్థుడు నువ్వు. ప్రతిరోజు నువ్వు దేవునితో సహవాసం చేయట్లా, ప్రతిరోజు నువ్వు దేవుని ప్రేమించట్లా, ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడట్లా. నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుని నీతో మాట్లాడాలి. తెలుసా? అది సహవాసం అంటారు. అది నిజమైన ప్రేమకి చిహ్నం. అప్పుడప్పుడు నువ్వు దేవుని గుర్తు చేసుకున్నావంటే దానంత దౌర్భాగ్యం మరొకటి లేదు. నువ్వు స్వార్థపరుడివి. నువ్వు అవసరాలు తీర్చుకుంటూ వచ్చావు నువ్వు దేవుని మందిరానికి. షులమితి కాదు, నువ్వు యెరూషలేము కుమార్తెగా పోల్చాలన్నమాట. అందరూ ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. ఒకవేళ వాక్యం పొడవబడి బయటికి చేయలేని ప్రార్థన అయితే మీరు మనసులో నుంచి చూసుకోండి. పోనీ, అయ్యా షులమితిలా నేను ఉన్నందుకు నన్ను క్షమించాయని ప్రార్థన చేసుకోండి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము మధురము మధురము. మధురమైనది దేవుని ప్రేమ. ఏం కోరుకుంటావు? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సేవకుని నన్ను నిలబెట్టుకుని పరమగీతం అనే పుస్తకం ద్వారా, పరమగీతం అనే అయా చక్కని పుస్తకంలో నుంచి
ఒక్క వచనాన్ని ఈరోజు మేము ధ్యానం చేస్తాం. ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో అమూల్యమైన మాటలు మీరు పొందుపరిచారు. అయ్యా, నీ మాటను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుమన్నాడు భక్తుడు. అయ్యా, ఈరోజు మేము చాలా విషయాల్లో సరిచేయబడవలసిన స్థితిలో పరిస్థితుల్లో మేము ఉన్నాం. మా ఆలోచనలు మారాలి, మా తలంపులు మారాలి, మా హృదయం మారాలి, మా స్థితిగతులు మారాలి. మేము అసంపూర్ణంగా ఉన్నాం, సంపూర్ణతలోకి రావాలి. క్రీస్తు యొక్క సంపూర్ణతకు మేము రావాలంటే, నిష్కలంకురాలైన సులమితి స్థితిలోకి మేము రావాలంటే నీ వాక్యం నాకు అవసరమయ్యా. నీ వాక్యం ద్వారా ఈరోజు నన్ను స్పందించావు, నన్ను దర్శించావు. నీ వందనాలయ్యా. ప్రతిరోజు నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తానయ్యా. అనుదినము నీ వాక్యాన్ని నేను చదువుతానయ్యా అని అయ్యా బిడ్డలందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని క్షమించండి. మరొక అవకాశం, మరొక తన్ను దయచేయండి. ఈరోజు ప్రకటించబడిన వాక్యము ద్వారా అనేకులు హృదయాలు పగలగొట్టబడునుగాక, పరిశుద్ధపరచబడుదురుగాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.